బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేస్తున్న దేవుని యొక్క మరొక నామము జెహోవా ఇమ్మెకు అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట. మన దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఒక మనుషుడే ఇంకొక మనుషుడికి తోడుగా ఉంటే ఇద్దరు కలిస్తే ఏదైనా పనులు చేయగలుగుతూ ఉంటారు కదా. మనము చేయలేనటువంటి, మనము మోయలేనటువంటి ఏదైనా భారం ఉంటే ఎవరైనా మనము తోడు రమ్మని అడుగుతూ ఉంటాం, సహాయం చేయమని అడుగుతూ ఉంటాం. ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్న దేవుడు భూమి ఆకాశాలను సృజించినవాడు. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు వచ్చి చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు అసలు భయపడొద్దు అని. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాము 6వ అధ్యాయంలో గిద్యోను అనేటువంటి ఒక మనుషుడు మనకు కనబడతాడు. మిద్యానీయులు ఇజ్రాయేలీల్ని బాగా హింస పెట్టి చెరలో, భయంకరమైన చెరలో కొన్ని సంవత్సరాలుగా మగ్గిపోతున్నటువంటి సమయంలో వారి దగ్గర ఆహారం కూడా కరువైపోయినటువంటి స్థితిలో శత్రువు భయముతో ఒకానొక దినాన గిద్యోను అనేటువంటి వ్యక్తి గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే శత్రువు వచ్చారు అని అంటే వీళ్ళని కొడతారని, ఈ యొక్క పంటని తీసుకుని పోతారని, అసలు వీళ్ళ చేతికి పంట రాకుండా చేస్తున్నారని, ఇలాంటి భయాలతో దిక్కు తోచని స్థితిలో కరువులో ఖడ్గంలో వాళ్ళు అల్లాడుతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో గానుగ చాటుగా వెళ్ళిపోయి గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ ఉంటే అతని దగ్గరికి దేవుని యొక్క దూత ప్రత్యక్షం అవడం మనకు 6వ అధ్యాయంలో కనబడుతుంది. దూత వచ్చి ఏమని చెప్తున్నాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడా నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఈయనకి తెలుస్తుంది దేవుని యొక్క దూత నాతో మాట్లాడుచున్నాడని. వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, గిద్యోను, దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు? మా పితరులతో ఇన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు, ఈ వాగ్దానాలు ఏమైపోయినాయి? మా పితరులు ఆహా ఊహో అని చెప్పారు మా దేవుడి గురించి, కానీ మా జీవితంలో ఏం జరిగింది? దేవుడు తోడై ఉంటే మాకు ఈ కరువు ఎందుకు? మా మీద ఈ శత్రువు ఎందుకు? మా మీద ఉన్న ఈ భారం ఎందుకు? మేమెందుకు బానిసల్లాగా బ్రతుకుతున్నాము? శత్రువు ఎందుకు రెచ్చిపోతున్నాడనే అర్థమిస్తూ అడుగుతూ ఉన్నాడు గిద్యోను. అయితే ఆ మిద్యానీయుల మీదకి నీవు వెళ్ళు, నీవు జయిస్తా వాళ్ళని అని చెప్పినప్పుడు, నేనే పాటి వాడని, అసలు నా గోత్రం ఏ పాటిది? అల్పమైన గోత్రములో నుంచి వచ్చాను నేను ఎలా చేస్తాను ఈ యుద్ధము? నాకేమొచ్చు అనేటువంటి మాటలు గిద్యోను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ 6వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూస్తారు. ఆయన ఏమంటాడంటే, నేను నీకు తోడయుందును గనుక అంతటి మిద్యాను సైన్యాన్ని కూడా ఒక్క మనుషుని హతం చేసినట్లుగా చేసేస్తావు, నువ్వు బయలుదేరు అని చెప్తున్నాడు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఒక్క మనుషుని హతం చేసినట్లు మిడతల దండంత విస్తారమైన మిద్యాను సైన్యాన్ని నువ్వు హతము చేస్తావు అని చెప్పిన మాట. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ యొక్క హీబ్రూ వర్డ్ జెహోవా ఇమ్మెకు అనేటువంటి మాట అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అనేటువంటి మాట. ఇప్పుడు ఈ యొక్క గిద్యోనికి యెహోవా తోడుగా ఉన్నారు గనుక ఒక మనుష్యుని హతము చేసినట్లుగా మహాసైన్యాన్ని నువ్వు హతము చేస్తావు అన్నట్టే ఈరోజు మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళక్కర్లేదండి. కానీ మనకున్నటువంటి సమస్యలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన శోధన, శత్రువు యొక్క చెర, ఆ శత్రువు ఏదో ఒక రూపంలో, అప్పు అయినా సరే అది శత్రువే నీకు, వ్యాధి అయినా సరే అది శత్రువే నీకు, ఏ విధమైనటువంటి కోర్టు కేసులైనా అవి శత్రువులే నీకు, ఒక సమస్య అది నీకు శత్రువే. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, మనుషులను ఆశ్రయించావేమో, ఒకవేళ మనుషులు ఉన్నంతసేపు పర్వాలేదులే ధైర్యంగా ఉంది అనుకున్నావేమో, ఈరోజు ఎవరు నీకు సహాయం చేసేవారు లేరేమో, నీ సమస్యను బట్టి అందరూ దూరం అయిపోయారేమో, నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి మాట చెప్తున్నారు దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అన్ని వాగ్దానాల కంటే ఇది చాలా గొప్ప వాగ్దానము అంటాను నేను. ఎందుకంటే దేవుడే స్వయముగా వచ్చి నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి మాట గొప్ప వాగ్దానం కాదా? అలాగే గిద్యోను బయలుదేరతాడు. రకరకాల పరిస్థితులు దాటుకున్న తర్వాత అసలు నీవే నాతో మాట్లాడుతున్నావు, నీవే నాకు జయమిస్తావు అనడానికి కొన్ని సూచనలు చూపిస్తావా అని దేవునికి కొన్ని పరీక్షలు పెడతాడు. వాటన్నిటిలో కూడా దేవుడు ప్రూవ్ చేసుకున్నప్పుడు గిద్యోను యుద్ధానికి బయలుదేరాడు. వెళుతున్నప్పుడు 10,000 మందిని పట్టుకొని బయలుదేరి వెళ్ళినప్పుడు ఇన్ని వేల మంది ఎందుకయ్యా?
30,000 మంది ఎందుకయ్యా, 10,000 మంది ఎందుకయ్యా, ఎందుకు ఇన్ని వేల మందిని పట్టుకుని బయలుదేరుతున్నావు నువ్వు? వాళ్ళందరి వల్ల నాకు జయం కలిగిందని రేపు పొద్దున్న అనుకోవడానికి నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి అంతమంది మనుష్యులు నీకు అక్కర్లేదు. కేవలం 300 మందిని పట్టుకుని బయలుదేరి అంటాడు ఆయన. అక్కడ చూస్తే శత్రువు మిడతల దండంత లెక్కకు మించిన సైన్య సమూహం మీదకి యుద్ధానికి 300 మందిని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ మనుషులు ఏమీ ప్రమేయం లేకుండానే ఒక కొండ దివిటి పట్టుకుని వెళ్ళు చాలు, బోర పట్టుకుని వెళ్ళు చాలు, వాళ్ళని నేను నీకు అప్పగిస్తానని మిద్యానీయుడికి ఒక కళ చూపిస్తాడు. గిద్యోను బోర ఊదుతూ ఉండగా, కొండలు బ్రద్దలు కొడుతూ ఉండగా, దివిటి పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ మిద్యాను దండు వారిలో వారే పొడుచుకొని అక్కడే వాళ్ళు హతమైపోయి అనేకులు పారిపోయి మరలా వీళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళని తరిమి పట్టుకుని చాలా గొప్ప విజయాన్ని గిద్యోనికి దేవుడు ఇస్తాడు. ఎందుకు అంటే దేవుడు గిద్యోనికి తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఎంత పెద్ద మహాసముద్రమైనా మీ ఎదుట సమస్య అంత భయంకరంగా ఉన్నా కూడా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం సేపు ఆగు అంటాడు ఆయన, కొన్ని రోజులు ఓపిక పట్టు అంటాడు, కొన్ని రోజులు నిలిచి ఉండు అంటాడు ఆయన, ఇంకా అధికంగా నాతో సహవాసం చెయ్యి అంటాడు ఆయన. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో విజయాన్ని ఇస్తాడు ఆయన. మరి ఇక్కడ వీళ్ళకి శ్రమ కలిగింది. ఈ శ్రమ కలుగుట దేవుడు అతి సమీపం. అంటే ఈ శ్రమ ఎందుకు కలిగిందంటే గిద్యోనుకు ముందున్నటువంటి పితరులందరూ కూడా దేవునికి విరోధం అయిపోయి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి దేవునితో ఆటలాడుకున్నారు. కాబట్టి దేవుడే శత్రువు చేతులకి విడిచిపెట్టేశారు. అంటే దేవుడేం తీసుకెళ్ళి ఇదిగోండి అని అప్పగించడు. దేవుడు చేయి విడిస్తే చాలు దయ్యం వచ్చి మీ ఇంట్లో కూర్చోడానికి. అక్కడ జరిగింది అదే. దేవుడు చేయి విడిచిపెట్టాడు, శత్రువు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు అక్కడ. ఈరోజు నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? భక్తిలో కొనసాగుతున్నావా? కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో? ఒకప్పుడు బాగా ప్రార్థనా పరులమండి, ఇప్పుడు లేదు అంటున్నావా? అయితే నేను నెత్తి మీద ఎవరున్నారో ఒకసారి చూసుకోవాలి. మీ ఇంట్లో ఎవరున్నారో ఒకసారి మీరు గ్రహించుకోవాలి. అలా లేకపోతే ప్రభువుని అడగండి. నీవెంత శోధనలో ఉన్నా కూడా ఆయన అంటాడు, ఇప్పటికైనా నీవు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని. యెషయా గ్రంథంలో కూడా 41వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క వాగ్దానాలు మనకు కనిపిస్తాయండి. నేను నీతో చెప్పాను కదా, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అనేటువంటి ఒక వాగ్దానం మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో మోషే చనిపోయిన తర్వాత చాలా దిగులుగా కూర్చున్నాడు. మోషే తరువాత నాయకుడైన యెహోషువ చాలా దిగులుగా ఉన్నాడు. భయం వేస్తుంది. ఈ విస్తారమైనటువంటి ప్రజలను తీసుకొని ఎదరికి ఎలా వెళ్ళాలి, నేను కనానుకి ఎలా వెళ్ళాలి, ఎరికో ఎలా దాటాలి, యోర్దాను దాటి వచ్చాము కానీ భయం కలుగుతుందని చెప్పి చాలా దిగులుగా కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, భయపడొద్దు, దిగులు చెందొద్దు, విస్మయం పొందొద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నీవు ధైర్యము కలిగి ముందుకు దూసుకొని వెళ్ళిపో అంటున్నాడు. హల్లెలూయా. అప్పటికే యెహోషువ వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక అతను భయపడుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, నీ ముందర ఇంకా చాలా పనుంది, నీవు నీ వృద్ధాప్యాన్ని బట్టి ఏం భయపడొద్దు, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, నీ శరీర బలమేమీ ఉడిగిపోదు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి నువ్వు యుద్ధాలను చేస్తావు, శత్రువును జయిస్తావు, కనాను స్వతంత్రించుకుంటావు, ఎర్రికో కూలగొడతావు, నీ ముందర రాజులను నేను నీ చేతికి అప్పగిస్తాను, ఎల్లవేళలా జయము నీదే అవుతుంది, నేను నీ ముందర వెళతానని ఎన్ని వాగ్దానాలు చేశారో చూడండి. నూతన నిబంధనలో కూడా ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని రాయబడి ఉందండి. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు నీకు తెలుసా? ఆయన నీకు తోడుగా ఉన్నాడా? నువ్వు తృణీకరించావా? ఒకవేళ చేయి విడిచిపెట్టావా? ఈరోజు చెప్పు, ఇమ్మానుయేలు దేవా నా ఇంటికి రండి ప్రభువా, ఇమ్మానుయేలు దైవమా నా చేయి పట్టుకోండి. నాకు కూడా యెహోషువ అలా భయం వేస్తుంది. ఇప్పటి వరకు వేరే వాళ్ళ ద్వారా మేము నడిపించబడ్డాం, మా కంపెనీ ఈ విధముగా వేరే వాళ్ళు మేము కలిసి రన్ చేసాం, ఈరోజు వాళ్ళు చేయి విడిచారు, ఈరోజు మా కంపెనీ అంతా కూడా లాస్ అయిపోయింది, ఈరోజు మేము పెట్టుకున్న షాప్లో లాస్ అయిపోయాము, ఈ కంపెనీ ఎవరికి అమ్మాలో తెలియడం లేదు, మాకంతా లాస్లో నడుస్తున్నాం, ఒక్కసారి మీరు వచ్చి నా చేయి పట్టుకుంటారా అని అడుగుతారా? ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడండి. దిగులు పడొద్దు, విస్మయం పొందొద్దు అంటున్నాడు ఆయన. నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే నా ధర్మశాస్త్రానుసారముగా వాక్యానుసారముగా దేవుని యొక్క వాక్యము లేఖనాల ఆధారముగా చక్కగా ముందుకు వెళ్ళిపో.
దేవుడు గొప్ప కార్యాలు చేసి నీకు ఏ లాభం ఇస్తాడంటే, దేశంలో దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను నిలవబెడతాను అంటున్నాడు. యెహోషువకి దేవుడు తోడై ఉన్నాడని తెలుసుకునేటట్లుగా నేను ఈ దేశంలో నీకు పేరును, ఖ్యాతిని ఇస్తానంటున్నాడు ఆయన. ఒకవేళ దేవుడు ఒక మనుష్యుడికి తోడుగా ఉంటే జరిగేది అది. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. కాబట్టి జరిగింది ఏంటంటే, ఆయన ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. మనకి తోడుగా ఉన్నప్పుడు ప్రతి విధమైన అననుకూల పరిస్థితులు పక్కన చుట్టూరు ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఎందుకంటే ఈయన తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన చేపట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన యొక్క సెక్యూరిటీ నీకు ఉంది కాబట్టి, ఆయనే అంతటి సృష్టికర్త, భూమి ఆకాశాలను సృజించినవాడు నీతో ఉన్నాడు కాబట్టి, ఇంకా దేనికి భయపడాలి మనం, దేనికి వెరవాలి? కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని యొక్క సహాయం ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గిద్యోనుకు జయమిచ్చిన అదే దేవుడు, యెహోషువకి జయమిచ్చిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కొన్ని మాటలు మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఇప్పుడే లేచి ప్రభు యొక్క చేయి మీరు పట్టుకోండి. ఆయన నీ చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన సహాయం మనకి ఎంతైనా అవసరం. ఈరోజు యెహోవా ఇమ్మెకుగా మన పంచలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవానికి వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలు. నీ గొప్ప కార్యాలు బిడ్డల పక్షముగా జరిగించండి, తోడుగా ఉండండి, ధైర్యం ఇవ్వండి, ఆత్మకార్యాలు జరిగించండి. తోడుగా ఉన్నప్పుడు సముద్ర జలాలను వారు దాటగలుగుతారు ప్రభా. తోడుగా ఉన్నప్పుడు అగ్ని వారిని ఏమీ చేయదు ప్రభా. జలములలో బడి వారు వెళ్ళినా ఆ జలములు వారిని ముంచవని లేఖనం సెలవిస్తూ ఉండగా గొప్ప కార్యాలు బిడ్డల పక్షముగా జరిగించి మీరు మహిమ పొందుకోమని, ఆత్మశక్తితో ధైర్యముతో నీ బిడ్డలను నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.